సంఘంపై ఉన్న దేవుని కాపుదలను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన వారమంతా సంఘాన్ని తన రెక్కల చాటున భద్రపరిచి సకల విషయాల్లో మనలను నడిపించినటువంటి దేవునికే స్తుతి, ఘనత, మహిమ కలుగునుగా. కానీ మనందరి పక్షంగా దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మరి దుఃఖములో ఉన్న కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరించి వారిని ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుకి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ దినము మరి శామ్యుయల్ లివింగ్ విట్నెస్ తెలుసా మీకు? ఎవరు? మీ అందరికీ శామ్యుయల్ లివింగ్ విట్నెస్ అంటే తెలీదు. శామ్ అంటే మీకు బాగా తెలుసు. దేవుడు కృప చూపించి దినము ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటముతో ఆశీర్వదించినందుకు దేవుణ్ణి మా కుటుంబ పక్షంగా నేను స్తుతిస్తూ మన ఆరాధన, మన సంఘమంతటి తరపున శామ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని లేఖన పరిశీలనలోనికి మనం వెళ్దాం. తలలు వంచి కండ్లు మూసుకోనండి. ప్రభువా, దయగలిగిన తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మాట్లాడు దేవుడవు, నీ స్వరమును మాకు వినిపించి నైనా నీ ఆలోచన మాకు తెలియచేసే దేవుడవు. శ్రేష్టమైన నీ స్వరాన్ని ఆలకించే ధన్యత నీ ప్రియ భక్తులకి మీరు అనుగ్రహించినందుకు వందనాలు. వారి కొరకై నన్ను నీ పక్షంగా మీరు నిలబెట్టుకున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ నోటి బూరగా నన్ను వాడుకోండి. నా ఆలోచనలు, నా మాటలు కొట్టివేసి ప్రభువా, మీ యొక్క మాటలు మాత్రమే మా చెవులు వినగలిగినట్లు సహాయం చేయండి. అపవాదిని దూరపరచండి. కేవలం మీరొక్కరే ఈ సమస్త కార్యము ద్వారా మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దేవునికి వందనాలు తెలియచేస్తూ చేరి వచ్చిన సంఘానికి నా శుభాలు అందిస్తున్నాను. మరి గడిచిన వారము మనం చూడండి, పిల్లలు పరీక్షలు రాయటానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ సంవత్సరం అంతా ఏమి చదివారో దానిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని పరీక్షకు వెళ్తారు. అలా వెళ్ళటం వల్ల ఏంటి ఉపయోగము అనంటే, ఆ సంవత్సరం అంతా చదివినవి జ్ఞాపకం చేసుకోవటం వల్ల పరీక్ష బాగా రాయటానికి ఒక అనుకూలత బిడ్డలకు కలుగుతుంది. దాని అనంతరము ఒక మంచి మార్కులతో పాస్ అవటానికి వారికి అవకాశం ఉంటుంది. ఆ జ్ఞాపకం చేసుకోవటం అన్నది వారికి ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుణ్ణి ఆరాధించటానికి దేవుని సంఘంలోనికి వచ్చినటువంటి విశ్వాసులైన లేక దేవుని బిడలైనటువంటి వారందరికీ కూడా అది చాలా అవసరమైనటువంటి విషయము. పోయిన వారం ఏం చెప్పుకున్నాము అనేది జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. పోయిన వారం ఏం చెప్పుకున్నాం చెప్పండి? లేఖనముల పరిశీలన. మరి లేఖనముల పరిశీలన గురించి, దాని ప్రాముఖ్యతను గురించి, దాని అవసరతను గురించి మనము పోయిన వారము నేర్చుకున్నాం. ఒక మాట దానికి సంబంధించి చెప్పి నేటి వర్తమానంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను.
ఒక వ్యక్తి లేఖనమును పరిశీలనగా తెలుసుకునేది దేనికి అనంటే, ఆ పరిశీలనలో తెలిసినటువంటి సత్యాన్ని ఒప్పుకొని జీవితానికి అన్వయించుకోవటానికి. ఒకవేళ జీవితానికి అన్వయించుకోకుండా లేఖనాన్ని ఎంత పరిశీలన చేసినా అది అంతా ఎలాంటిది అనంటే, జాలరు ఉంటాడు కదా, జాలరి చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాడు? వల లేదా గేలం తీసుకొని వెళ్తే చేపలు పడతాయా? దానికి ఎర్ర వేయాలి. ఒకవేళ ఎర్ర పెట్టకుండా ఆ గేలం నీటిలో వేసాడు, అలా కూర్చున్నాడు అనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. సో లేఖనాన్ని కూడా పరిశీలించి లేదా పరిశీలనగా తెలుసుకొని అది బహిర్గతపరిచినటువంటి సత్యాన్ని జీవితానికి అన్వయించుకోకపోతే అలాంటిదే ఈ పరిశీలన కూడా. ఎర్ర లేకుండా చేప పట్టడానికి ప్రయత్నించేటువంటి ఆ పరిస్థితి అని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. రండి, దినము మనము దేవుని లేఖనాన్ని మరలా పరిశీలనగా తెలుసుకుందాం. ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలోనికి మనం వెళ్దాము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని, మూల వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. ఇక్కడ ఆగుదాము మనము. నేటి మన ధ్యానము కొరకు ఇది మాత్రమే అవసరం. అందుకే నేను చెప్తా ఉంటానుగా, మీకు ఒక వచనం చదివితే తృప్తి ఉండదు. ఒక వచనమేనా అని అంటారు. పోనీ 5-6 వచనాలు ఇస్తే ఏమైనా కరెక్ట్గా చదువుతారా? 33 తప్పులు ఉంటాయి అందులో. ఏమండి, 33 తప్పులు ఉంటాయి. సో అందుకని మీ కొరకు అంతా చదివించాను, కానీ నాకేది అవసరమో అనంటే ఇదిగోండి ఇంతవరకే నాకు అవసరం ఈ దిన వాక్య భాగానికి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. అక్కడ ఆగిపోదాం. ఇందులో లేకపోతే ఈ మాట ఇలా చెప్తాను. ఈ చదువుకున్నటువంటి ఈ చిన్న భాగాన్ని కొంత విశ్లేషణాత్మకంగా మనము పరిశీలన చేస్తూ ముందుకు వెళితే ఇందులో మొట్టమొదటిగా మనం ఒక మాట చూస్తూ ఉన్నాము. ఏ మాట అది? దేవుడు. ఏ మాట అది? దేవుడు. దేవుని గురించి మనము మాట్లాడుకోవాలి అనంటే చాలా విషయాలు ఉన్నాయి. వినే ఓపిక మీకుంటే మాట్లాడటానికి నేను సిద్ధముగా ఉన్నాను. దేవుని గురించి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనము, ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయెను అన్న వరకు దేవుని గురించి నేను మాట్లాడాలి అనంటే చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు నేను మాట్లాడను, కానీ కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకము చేస్తాను. ఏమిటా విషయాలు అనంటే, ఆది కాండంలో మనము చూస్తూ ఉన్నాము కదా, దేవుడు ఈ సృష్టి అంతటిని సృజించారు. అందులో తన పోలికలో తన స్వరూపములో నరులను కరెక్ట్ వర్డ్ చెప్పాలి. సృజించారా, నిర్మించారా కదా? ఒక మట్టిని తీసుకొని బొమ్మను చేసి దానిలో జీవవాయువు ఊదటము అనంటే అది అంతా కూడా ఒక నిర్మాణ క్రమము అది. సో దేవుడు ఆదిలో మనము చూచినప్పుడు ఈ సృష్టి అంతటినీ చేస్తూ ఈ సృష్టిలో మనలను మీన్స్ ఆది
మానవులను ఆయన నిర్మించి ఆయనకు లేక వారికి తన స్వరూపాన్ని, తన పోలికను, తన గుణాన్ని, తన లక్షణాన్ని వారికి అనుగ్రహించటం మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకా దేవుడు ఏం చేశారు, నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇంకా దేవుడు ఏం చేశారు అనంటే ఆ నిర్మించినటువంటి ఆ మానవులకు చూడండి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఏదేను తోటలో వారిని వదిలిపెట్టారు. కొన్ని నియమ నిబంధనలు మనకు తెలుసు, నేను దానికి మరలా సమయాన్ని వెచ్చించి మీ సమయాన్ని దుర్వినియోగమో చేసుకోను. మీ అందరికీ తెలిసి సంగతి, దేవుడు పెట్టినటువంటి ఆ నియమ నిబంధన ఏంటి? ఇదిగో ఇందులో ఉన్నటువంటి అన్నీ నీవు తినవచ్చు, అన్ని చోట్లకి నువ్వు తిరగవచ్చు, నువ్వు అన్నిటినీ పరిపాలించవచ్చు, అంతా నీకు నీ చేతికి అప్పగిస్తున్నాను. అయితే అదిగో ఆ కనపడుతున్నటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములు మాత్రము నీవు తినకూడదు. ఆదాముతో దేవుడు చేసినటువంటి నిబంధన శిలువ ధ్యాన కూడికల్లో మనము నేర్చుకుంటూ ఉన్నాం కదా మాట. నిబంధన, నియమ నిబంధనలు పెట్టి ఆదాము అవ్వల్ని ఆ ఏదేను తోటలో దేవుడు విడిచిపెట్టారు. వారు ఆ ఏదేను తోటంతా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారని ఈ మాట వాడుతున్నానంటే దేవుని యొక్క ప్రకృతి అంత అందమైనది. దేవుడు చేసినటువంటి ఈ యొక్క ప్రకృతి ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, మీకు ఉందో లేదో కానీ నేను అలా అరకు వెళ్ళాను అనంటే అసలు అక్కడ నుంచి రాబుద్ది కాదు. నాకు 2-3 నెలలకు ఒకసారి అలా పైకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఈ నడుము నొప్పి వలన వెళ్ళటానికి కుదరట్లేదు, కానీ నాకు అంత ఇష్టము దేవుని ప్రకృతిలో ఆనందించటం అన్నా, లేకపోతే ఒక సంతోషంగా గడపటం అన్నా నాకు చాలా ఇష్టం. అందుకనే నేను ఈ మాట అంటున్నాను. ఆదాము అవ్వలు కూడా దేవుడు చేసినటువంటి ఆ ప్రకృతి అంతటిని ఆనందిస్తూ, అంత మాత్రమే కాకుండా దేవునితో సహవాసము చేస్తూ, దేవునితో సంభాషణ చేస్తూ వారు తమ జీవితాల్ని చక్కగా నడిపించుకుంటూ ఉన్నారు. ఎంత శ్రేష్టమైన జీవితమో అది ఎంత ధన్యకరమైనటువంటి జీవితమో. అయితే ఏం జరిగింది అని మనము ఆలోచన చేస్తే, దేవుడు ఆ నియమ నిబంధనలకు విరుద్ధముగా ఆదాము అవ్వలు ప్రవర్తించటం వలన దేవుడు చేయవద్దు అన్నది చేయటం ద్వారా, అంటే దీని అర్థం ఏమిటి? నేను చెప్పిన ఈ మాటే, నియమ నిబంధనలకి విరుద్ధముగా వారు జీవించారు. దాన్ని దేవుడు సహించలేకపోయారు. దేవునికి అది ఇష్టము కానటువంటి సంగతి. దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో దానికి తన దగ్గర స్థానం ఇవ్వరు దేవుడు. అది మీరు దృష్టించాలి. ఒకవేళ మీరు వేరువేరు రకాలుగా భ్రమపడుతూ, వేరువేరు రకాలుగా ఆలోచిస్తూ దేవుణ్ణి మీరు అపార్థం చేసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో మీరు ఉన్నారేమో, కానీ సత్యమును జాగ్రత్తగా వినండి. దేవుడు తనకేదైతే ఇష్టము లేదో దానికి తన దగ్గర స్థానము ఇవ్వరు. అందుచేత దేవుడు ఏం చేశారు అనంటే ఆదాము అవ్వలను పంపివేశారు. ఏదేను తోటల నుండి పంపివేశారు. ఎలా పంపివేశారు? ఎంత ప్రేమ దేవునికి మన పట్ల. అందుకనే పౌలు గారు రోమపత్రిక రాస్తూ ఈ గోల్డెన్ వర్డ్స్ అంటారు కొన్ని. బైబిల్లో అన్ని ప్రాముఖ్యమైనవే, కొన్ని చాలా విలువైనటువంటి మాటలు. దేవుడు మనలను ప్రేమించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. 5వ అధ్యాయంలో 6, 8, 10 వచనాలు మనము చూస్తే, దేవుడు మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు మరణించారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. తన నియమ నిబంధనల్ని వ్యతిరేకించి, లేకపోతే దానికి విరుద్ధముగా ప్రవర్తించి
దేవుని మాట వినకుండా అలా దేవునికి ఇష్టము లేనిది చేయటము ద్వారా దేవుడు వారిని అక్కడ నుండి పంపివేశారు. ఎలా పంపివేశారు అనంటే 2 విషయాలు చెబుతాను చూడండి. ఒకటి, వాగ్దానం ఇచ్చి పంపించారు. ఏం చేశారు? వాగ్దానం ఇచ్చి పంపించారు. ఏమిటి వాగ్దానము? వారు చేసినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలకు విరుద్ధమైన, దీనినే బైబిల్ భాషలో మన భాషలో కొన్నిసార్లు మనం ఈ మాట చెప్పటానికి ఇష్టపడం, దానికి రంగులు పులుముతూ ఉంటాం. పాపాన్ని మనం ఎంత స్టైల్గా చెప్తామంటే బలహీనత లేదా అతిక్రమము లేదా లోపము, ఇలాంటి మాటలు వాడతాం. పాపం అని ఒప్పుకోవటానికి ఇష్టపడం. సో వాళ్ళు చేసినటువంటి ఆ పాపమునకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి వారిని పంపించేశాడు. ఏం వాగ్దానము? 3:15 మనం చదువుకున్నాం, తెలిసిందే మనకి, మళ్ళీ మీరు తీయాల్సిన అవసరం లేదు. ఆ 3:15లో స్త్రీ సంతానాన్ని దేవుడు వాగ్దానము చేశారు. ఎందుకు అనేది మనం తర్వాత భాగాల్లో మాట్లాడుకుంటాము. రెండవది, ఎలా పంపించారు అనంటే వస్త్రాలిచ్చి పంపించారు. వస్త్రాలిచ్చి పంపించారు. ఏం వస్త్రాలు? మనం పుట్టింటికి వెళ్తే బట్టలు పెడతారు, లేదా పండక్కి మాకు బట్టలు పెట్టినట్టుగా, లేదా ఏదో ఒక సందర్భంలో వస్త్రాలు ఇచ్చుకోవటం అలవాటు కదా. అలాంటి అలవాటుగా కాదు, కానీ అది ఒక సూచనగా దేవుడు ఆ కార్యాన్ని చేయటము మనం చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేసిన దేవుడు వస్త్రాలు, ఏం వస్త్రాలు అవి అనంటే చర్మపు చొక్కాయలను తయారు చేసి వారికి ధరింపచేసి వాళ్ళని పంపించేశారు. ఈ వాగ్దానము చేయబడిన స్త్రీ సంతానము ఏ విధంగా వాగ్దానం నేను నెరవేర్చబోతున్నాను అనంటే, ఇదిగో ఈ బలిపశువు లేకపోతే మీ వస్త్రాల కొరకు వధించబడిన ఈ జంతువు వల్లే ఆ స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు ప్రభువారు వధించబడటము ద్వారా మీరు మీ పాపం విషయమై ఆ పాపం నుండి విడుదల మీకు కలుగుతుందని ఏం మాట వాడతారు, అదంటే ఒక సూచన ప్రాయముగా దేవుడు దాన్ని అక్కడ నెరవేరుస్తూ ఉన్నారు. సో గమనించండి, దేవుడు వారికి వాగ్దానం ఇచ్చి వస్త్రం ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత ఏం జరిగింది అనంటే, దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? తన వాగ్దానం లేకపోతే ఆ నిబంధన ఎప్పుడూ మర్చిపోయే దేవుడు కాదు. కాలాలకు అనుగుణంగా మధ్యలో ప్రవక్తల ద్వారా ఆ వాగ్దానాన్ని తిరిగి ప్రవచింపచేస్తూ రిపీట్ చేస్తూ జ్ఞాపకము చేస్తూ ఒక కాలం వచ్చేటప్పటికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకములోనికి పంపించారు. అదంతా మనకు తెలుసు. క్రిస్మస్లో మనం విన్నాము, కన్యమరియా గర్భము ద్వారా శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ లోకములోనికి రావటము, మనము దానిని ఎరిగినటువంటి వారము. చూడండి, రెండవ మాటలోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి దేవుడు ఎలాంటి వాడు అనంటే, ఎవరిదో వాడుకునే దేవుడు కాదు. నేను ఒకసారి ఒక విమానం గురించి చెప్పాను, గుర్తుందా? నేను ఎక్కువ ఉదాహరణలు చెప్పాలంటే నాకు భయం. వాక్యం అంతా మర్చిపోయి అదొక్కటే గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి విమానం వెళ్తూ ఉందంట, చెప్పానులేండి, మళ్ళీ ఒకసారి వినండి. విమానం వెళ్తూ ఉంటే బరువు ఎక్కువైపోయింది విమానంలో. ఆ బరువు తగ్గించాలి అనంటే ఒక 3 దిగిపోవాలంట. సరే, కొంతమంది త్యాగధనులు ఉంటారు కదా, అమెరికా దేశస్తుడు లేచి జై అమెరికా అని శాల్యూట్ చేసి దూకేశాడంట కిందకి. ఇంగ్లాండ్ దేశంవాడు లేచి జై ఇంగ్లాండ్ అని శాల్యూట్ చేసి కిందకు దూకేశాడు. ఇంకొంచెం బరువు ఉంది, ఇంకొకటి దిగాలి. అప్పుడు ఇండియా వాడు లేచి నిలబడి జై భారత్ అన్నాడంట. అని పక్కనున్న పాకిస్తాను నెట్టేసాడంట.
ఏమండి? చూడండి, చాలాసార్లు మానవ స్వభావం ఎలా ఉంటుంది అనంటే తనకు బదులుగా వేరేవారు వేరేగా అనే ఆలోచన మనస్సులో ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే రెండవ మాట, దేవుడు సృష్టించిన దేవుడు, వాగ్దానం ఇచ్చి వస్త్రమిచ్చి పంపించినటువంటి దేవుడు, తరతరాలలో లేకపోతే ఆ మధ్యలో కాలాలకు అనుగుణంగా ఆ ప్రవచనాన్ని ఆ వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే తన స్వరక్తం ఇచ్చినటువంటి దేవుడు, తన స్వరక్తం ఇచ్చినటువంటి దేవుడు. ప్రియులరా, జాగ్రత్తగా వినండి. దేవుడు తన స్వరక్తం ఎందుకు ఇచ్చారు అనంటే ఒక ఆలోచన మనము చేయాలి. ధర్మశాస్త్రము పాత నిబంధనలో మనం ఉంటే అందులో మనం చూచే విషయం ఏమిటనంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే చాలా సింపుల్. ధర్మాన్ని బోధించేటువంటి శాస్త్రము, సైన్స్ శాస్త్రం అది కదా, సోషల్ సైన్స్, సాంఘిక శాస్త్రము. ధర్మశాస్త్రము అనగా ధర్మాన్ని బోధించేది. ఇదిగో నా చేత అదే చెప్పే ఇందాక నియమ నిబంధనలని, ఇదిగో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని ధర్మము కాదు. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము మనిషికి సహాయము చేసి ఉంటే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి తన స్వరక్తము చేత పని చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ధర్మశాస్త్రము మనిషికి సహాయము చేసి ఉంటే దేవుడు తన స్వరక్తముతో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించి ఆయన సొంత రక్తముతో కార్యము చేయవలసిన అవసరము లేదు. ధర్మశాస్త్ర విధానం ఏమిటి? దేవుడు చెప్పినటువంటి ఆ నియమ నిబంధనల వలన మనిషి పాపము చేయటం వలన ధర్మశాస్త్ర విధానం ఏమిటి అనంటే ఒకసారి నా కొరకు చదవండి, మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. లేవియ కాండము 4వ అధ్యాయంలోనికి వెళదాం. నిర్గమకాండం తర్వాత ఉంటుంది. లేవియ కాండము 4వ వచనము చూడండి. ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసినలా తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అర్థమైందా? జాగ్రత్తగా నేను చెప్తాను. ధర్మశాస్త్ర విధానం ఏమిటి అనంటే దేవుడు చెయ్యవద్దు లేక దేవుడు నియమించిన ఆ నియమ నిబంధనలను దాటి అతిక్రమించి అపరాధము చేసి పాపము చేసి పాపము వలన జీవిస్తున్నటువంటి ఆ మనిషికి ధర్మశాస్త్రం ఏమి చెప్పిందంటే ఇదిగో నీ పాప పరిహారము కొరకు నీవు ఒక నిర్దోషమైనటువంటి కోడెదూడను వధించాలి. కోడెదూడను వధిస్తే ఆ పాపం పోతుందంటే పాపం పోదు. కోడెదూడ వధించడం అంటే ఎందుకు వధించబడాలది? దాని రక్తము ద్వారా. చూడండి 25వ వచనం చదవండి, 4లోనే. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము తన విరేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును దాని బలిపీఠము అడుగున పోయవలెను. చదవండి. తర్వాత ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇది ధర్మశాస్త్ర విధానము. ధర్మశాస్త్ర విధానం ఏమిటి అనంటే
పాపము చేసిన మనిషికి పాప క్షమాపణ కొరకు రక్తము చిందించబడాలి. పాపము చేసినటువంటి మనిషి తన పాప క్షమాపణ కొరకు పశువుల యొక్క రక్తాన్ని చిందిస్తే క్షమాపణ. ఆ క్షమాపణ పరిపూర్ణంగా మనిషికి వస్తే అసలు కొత్త నిబంధనే లేదు. ఆదికాండం 3:15 అసలే లేదు. ఈ ఈ ఈ ఈ విధానము ఏది? ధర్మశాస్త్ర విధానము మనిషిని పాప క్షమాపణను కలిగించలేకపోతుంది. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయం తీయండి, 4వ వచనము చదవండి. 10వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ధర్మశాస్త్ర విధానము మనిషిని పాప క్షమాపణను కలిగించలేకపోతుంది. కారణం ఏమిటంటే ఆ మనిషి వధిస్తున్న, ఆ యాజకుడు చిందిస్తున్న, ప్రోక్షిస్తున్న ఆ పశు రక్తము, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపములకు క్షమాపణ కలుగు చేయటం లేదు. అందుకనే దేవుడు తన స్వరక్తము, చదవండి ఒక్కసారి 10:10 10వ వచనం చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. మీకు అర్థమైపోయింది కదా? దేవుడు తన స్వరక్తము చేత, ఎందుకు తన స్వరక్తాన్ని దేవుడు వినియోగించవలసి వచ్చింది అని అంటే, ధర్మశాస్త్ర విధానము మనిషికి పాపమును క్షమించి పాపము నుండి పరిపూర్ణముగా సిద్ధి కలుగు చేయటం లేదు. మరలా పాపాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. పోయిన సంవత్సరం చేసినవి మరలా ఈ సంవత్సరం రిపీట్ అవుతూ ఉన్నవి. సంవత్సరము ఇలాంటి పనే జరుగుతూ ఉన్నది. శాశ్వత పరిష్కారాన్ని ధర్మశాస్త్రము చూపించలేకపోయింది, చేయలేకపోయింది. అందుకనే దేవుడు తన స్వరక్తము చేత, మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు ఒక్కసారి తన శరీరమును అర్పించటము ద్వారా, శరీరం అంటే ఏంటి? శరీరం అంటే ఏమిటి? రక్త మాంసములు. శరీరం అంటే ఏంటి? రక్త మాంసములు. ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని, తన శరీరమును అర్పించటము ద్వారా, తన స్వరక్తము ద్వారా. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైన రక్తం మాత్రమే పరిపూర్ణంగా, శాశ్వతంగా మనిషికి పాప క్షమాపణ కలుగ చేస్తుంది. మీకు అర్థమైందిగా? ఇక్కడ కూర్చున్న వారు ఆ అనుభవం గుండానే వచ్చి ఉన్నారని నేను తలస్తూ ఉన్నాను. ఈ పాప క్షమాపణను దేవుడు కలుగ చేసినప్పుడు ఆ క్షమాపణను మనము పొందుకుంటూ ఉన్నాం. రండి, 3వ మాటలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇంతవరకు నేను దేవుని గురించి మీకు చెప్పాను. ఏం నేర్చుకున్నారు? దేవుడు సర్వసృష్టిని చేసి తన పోలికలో మానవుని చేసి నియమ నిబంధనలను ఏర్పాటు చేయగా, మానవుడు ఆ నిబంధనను మీరినప్పుడు వారికి వాగ్దానము చేసి వస్త్రం ఇచ్చి వారిని పంపివేశాడు. ఎందుకంటే తనకిష్టము లేనిది, తను సహించలేనిది తన దగ్గర ఉంచుకునే దేవుడు కాదు గనుక ఆయన వారిని పంపివేశాడు. ప్రేమ లేని దేవుడా? ప్రేమ లేని దేవుడా? ఏమండి, మీ తలలు పైకెత్తి వినండి, నన్ను చూడండి. ప్రేమ లేని దేవుడా? కాదు. ఒకవేళ మన ఇంట్లోకి పాము వచ్చింది అనుకోండి, ఆ పాముని పోలే ఉండని అని అనుకుంటామా? అలా అనుకుంటే నీకు ప్రేమ ఉన్నట్టు లెక్క. కానీ మనం ఏం చేస్తాం? వెంటాడి మరి దాన్ని తరివేస్తాం. ఎందుకంటే అది మన దగ్గర ఉండటానికి వీలు లేదు. అలాగే దేవుడు కూడా పరిశుద్ధుడు కాబట్టి తనకిష్టము లేని పాపము తన దగ్గర ఉండటానికి ఆయన ఇష్టపడట్లేదు. అందుకనే వాళ్ళిద్దరిని పంపించేశారు. పంపించేసి రెండవది ఏం నేర్చుకున్నాం? స్వరక్తము చేత. స్వరక్తము చేత.
ఎందుకంటే ధర్మశాస్త్రము మానవుని పాపానికి పరిపూర్ణ క్షమాపణ కలుగ చేయలేకపోతా ఉంది. కారణం ఏమిటంటే అవి పశువుల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తమై ఉన్నది. ఆ రక్తము పాపమును పరిహరించలేదు. ఒకవేళ ఆ రక్తము పాపాన్ని పరిహరించగలిగితే ఈ రోజున మేకలు, గొర్రెలు, కోళ్ళు అవి ఎంతో విలువైనవిగా పరిగణించబడతాయి. కాబట్టి దేవుడు ఏం చేశారు అనంటే తన స్వరక్తము, పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి తన రక్తాన్ని కలువరి శిలువలో అర్పించటము ద్వారా మనలందరినీ పరిశుద్ధపరిచినటువంటి దేవుడు. అంటే దేవుడు పరిశుద్ధపరిచాడంటే ఇక్కడ ఉన్న అందరూ పరిశుద్ధులనేనా? కాదు. ఎవరైతే ఆ శిలువ కార్యమును యాక్సెప్ట్ చేస్తారో, నేను పాపిని, నాకు బదులుగా నా పాపము కొరకు తన పవిత్ర రక్తాన్ని కలువరి శిలువలో కార్చి నా కొరకు మరణించిన దేవుడని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో శిలువ కార్యాన్ని, వారు మాత్రమే పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే పరిశుద్ధపరచబడతారు. రండి 3వ మాటలోనికి వెళ్దాం. 28వ వచనం చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, 3వ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. ఏం చేశాడు? దేని కొరకు? సంపాదించిన తన సంఘమును. సంపాదించిన తన సంఘము. సంపాదన అంటే అర్థం ఏంటి? ఎవరైనా సైంటిస్టులు ఆకాశంలో ఏదైనా ఒక గ్రహాన్ని కనుక్కుంటే దాన్ని ఏమంటారు? గ్రహాన్ని కనుక్కున్నారు అంటారు. అంటే క్రొత్తగా అంతవరకు లేనిది ఇప్పుడు కనుక్కోవటం వల్ల కనుక్కున్నాడు అని అంటారు. ఈ సందర్భంలో ఈ మాట వాడి చూడండి, అదిగో గ్రహాన్ని అతడు సంపాదించుకున్నాడు అంటే బాగుంటుందా? అది ఉపయోగించే పదం కాదు. సంపాదించటం అంటే అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏమంటారంటే దుబాయ్ వెళ్ళాడండి డబ్బులు సంపాదించడానికి అంటారు. అంటే డబ్బులు అన్నవి ఆల్రెడీ ఉన్నాయి, ఉన్న వాటిని సంపాదించుకోవటానికి వెళ్ళారు. ఇక్కడ దేవుడు కూడా తన సంఘమును సంపాదించుకున్నారు. అంటే ఆల్రెడీ సంఘం ఉంది. ఎక్కడుంది? ఏదెను తోటలో దేవుడు, ఆదాము, అవ్వల ఆ ముగ్గురి సమూహమే సంఘము, పరిశుద్ధుల సంఘము. వారు దేవుని మాట విన్నప్పుడు ఆ దేవుని సన్నిధిలో నుంచి వారు తోలివేయబడ్డారు. ఆ ఆదామును బట్టి ఆ క్రమములు అందరూ పాపము చేసి పాప ఫలితాన్ని అనుభవిస్తుండగా దేవుడు శిలువ కార్యాన్ని చేశారు. ఆ కార్యము ద్వారా ఇప్పుడు సంఘాన్ని సంపాదించారు. సంఘాన్ని ఏం చేశారు? సంపాదించారు. ఇప్పుడు చెప్పండి, దేవుని శిలువ కార్యము దేని కొరకు? దేని కొరకు? సంఘము కొరకు. సంఘాన్ని సంపాదించటం కొరకు ఆ శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం దేవుడు నెరవేర్చారు. మనమేం చెప్తామంటే పాపిని క్షమించటానికి లేదా పాపులను రక్షించటానికి అని చెబుతూ ఉంటాం. ఆ సంఘాన్ని సంపాదించటము, ఇవన్నీ జరిగితేనే చూడండి పాపక్షమాపణ పొందిన వారందరినీ నేను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ వర్తమానము చెబుతూ మీకు చెప్పాను. దేవుడు మనల్ని రక్షించుకున్నాక మనల్ని వదిలివేయక ఒక సంఘముగా సమకూర్చారు. పిలువబడిన లేక పరిశుద్ధపరచబడిన వారి యొక్క సమూహమే సంఘము. ఈ సంఘాన్ని సంపాదించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ కార్యాన్ని చేశారు. ఆ శిలువ కార్యాన్ని యాక్సెప్ట్ చేయటం ద్వారా ఈ సంఘంలోనికి మనము రాగలము. చివరిగా కొన్ని మాటలు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. సంఘము కొరకు దేవుడు శ్రమపడి తన స్వరక్తము చేత సంఘాన్ని సంపాదించి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. నేను వెళ్తున్నాను, మీరు
ఈ లోకములో ఉండండి అని సంఘాన్ని లోకములో ఉంచారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అందరికీ కనపడి అందరికీ దేవుని రాజ్యమును గురించి చెప్పాక ఆయన 40వ దినమున ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ వెళుతూ యేసు దేవుడని నమ్మిన వారందరిని తీసుకెళ్ళిపోయారా? సంఘాన్ని తీసుకెళ్ళారా? తీసుకెళ్ళలేదు. ప్రస్తుతానికి సంఘాన్ని భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు అనంటే సంఘముతో, లేకపోతే ఈ మాట ఇలా చెబుతాను, లోకానికి సంఘముతో ఒక అవసరం ఉంది. ఈ లోకానికి దేవుడు సంపాదించినటువంటి సంఘముతో ఒక పని ఉంది. ఏమిటా పని? అందుకే ప్రభువు అన్నారు, మనం చదువుకున్నాగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమన్నారు అనంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. సంఘానికి లోకానికి ఉండవలసినటువంటి ఆ రిలేషన్ ఏంటి అనంటే సాల్ట్ రిలేషన్, ఉప్పు సంబంధము. లోకము ఎలా ఉన్నది ఇప్పుడు అనంటే, దేవుణ్ణి ఎరుగక, దేవుడంటే ఎవరో తెలియక, తన కొరకు దేవుడు చేసినటువంటి కార్యాలు ఏమిటో ఎరుగక, అసత్యములో పరిగెత్తుతూ పాపంలో జీవిస్తూ ఆ నిస్సారమైనటువంటి ఆ బ్రతుకులో ఉన్న లోకానికి ఇప్పుడు సంఘము అవసరత ఏమిటి అనంటే, ఆ లోకానికి టేస్ట్ ఇవ్వాలి. ఆ లోకానికి టేస్ట్ చూపించాలి. అందుకని సేవకునిగా నేనేమంటున్నాను అనంటే, సంఘం అంటే బెంచీలు, ఫ్యాను, లైట్లు కాదు. నేను శిలువ కార్యం నందు విశ్వాసం ఉంచి పరిశుద్ధపరచబడిన నేను నీకు నాకు అంటే మనకి లోకానికి ఉండవలసిన ఆ రిలేషన్ ఏమిటి అనంటే సాల్ట్ రిలేషన్. నేను 4 మాటలు చెప్పి ముగిస్తాను. సాల్ట్, ఇంగ్లీష్లో సాల్టే కదా, ఇంకేమైనా పేరుందా? ఏమైనా పేరుందండి? ఏం లేదుగా. సాల్ట్ రిలేషన్ అంటే, సాల్ట్ ఒక సామెత ఉంది, ఏమనంటే అన్నేసి చూడు. మనం చాలా గొప్పగా చెబుతాం, ఇది అమెరికా నుండి వచ్చిన కోడండి, దాన్ని ఈరోజు నేను వండుతున్నానని. ఉప్పు లేకుండా నువ్వు వండేవనుకో, తిన్నవాడు ఏమంటాడు? ఠూ అని వస్తాడు. అది అమెరికా కోడి అయితేనే, జర్మనీ కోడి అయితేనే, ఇంకొక కోడి అయితేనే, ఉప్పు లేకుండా వండితే తిన్నవాడు ఠూ అని వస్తాడు. ఉప్పుకున్న ప్రభావం ఎంత గొప్పది అనంటే ఒక రుచిని కలుగ చేస్తుంది. దేవుడు కూడా నిస్సారమైనటువంటి లోకానికి నీవు సారాన్ని కలిగించాలి. నువ్వు ఉప్పుగా ఉండాలి. నువ్వు ఆ ఉప్పు రిలేషన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. ఎలాగా అంటే 4 మాటలు చెప్తాను. ఎస్ స్టాండ్స్ ఫర్ సపరేటెడ్ లైఫ్. సాల్ట్లో మొదటి మాట ఏంటి? ఎస్ అనగా నువ్వు లోకానికి ఎప్పుడు రుచిని కలిగించగలవు అనంటే, నీవు ఈ లోకానికి వేరేగా జీవించటం ద్వారా. మీరింటికి వెళ్ళాక కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము చదవండి. మీరు ప్రత్యేకముగా ఉండండి. ఎలా ప్రత్యేకంగా ఉండాలి అనంటే, పరమగీతాలు మనకు ఉదాహరణ. ప్రభు గురించి ఒక మాట చెప్పబడింది, నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు. 10,000లో ఎక్కడున్నా ఇలా గుర్తుపట్టేయచ్చు. అంత ఒక స్పెషాలిటీ ప్రభువులో కనపడతా ఉంది. సో నీవు ఈ లోకంలో శిలువ కార్యాన్ని అంగీకరించి ఆయన ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడి ఈ లోకములో సంఘముగా దేవుడు నిన్ను ఉంచినప్పుడు ఈ లోకముతో నువ్వు ఎలా ఉండాలి అని అంటే, నువ్వు లోకములో ఉన్నావు కానీ లోకానికి వేరుగా జీవించాలి. ఈ రోజున బయట వాళ్ళు సంఘాన్ని ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక క్రైస్తవేతరులు ఏమడుగుతున్నారు అని అంటే, ఇప్పుడు మీ దగ్గరికి రావటం వల్ల ఏమిటి ప్రత్యేకత? ఏదన్నా ఒక ప్రత్యేకత చెప్పండి.
మేము ఎలా ఉన్నామో మీరు అలాగే కనపడుతున్నారు మాకు. మేము ముహూర్తాలు పాటిస్తాం, మీరు ముహూర్తాలు పాటిస్తున్నారు. మేము ఈ ఆచారాలు పాటిస్తాం, మీరు ఈ ఆచారాలు పాటిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మేము యేసుప్రభు దగ్గరికి రావాల్సిన అవసరత ఏంటి? యేసుప్రభు దగ్గరికి రావాలి అని అంటే అదేదైనా ఒక ప్రత్యేకంగా ఉండాలి. అది ఎవరి ద్వారా తెలియాలి? నీ ద్వారానే, సంఘము ద్వారానే లోకానికి తెలియాలి. అందుకనే ప్రభు అంటున్నారు, ఈ లోకానికి వేరే మీరు జీవించండి. నీ జీవితంలో లోకం అనేది అసలు కనపడకూడదు. నీ వస్త్రధారణలో ఈ లోకము కనపడకూడదు. మేము వేసుకుంటున్నాం, మీరు వేసుకుంటున్నారు. నీ వస్త్రధారణ చూడంగానే నువ్వు క్రైస్తవుడు అని చెప్పగలిగి ఉండాలి. ఉన్నదా మన వస్త్రధారణ? నీ వస్త్రధారణలో లేకపోతే నీ శరీర తయారీలో నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పగలిగినటువంటి ప్రవర్తన నీ దగ్గర ఉండాలి. నీ మాటలో నువ్వు క్రైస్తవుడు అని చెప్పగలిగిన ప్రవర్తన, ఆ వేరైన విధానము, లోకం మాట్లాడిన రీతిగా కాకుండా వేరైన మాట నీ మాటలో కనపడాలి, నీ చేతల్లో కనపడాలి. అందుకే ప్రభు అంటున్నారు, మీరు ఈ లోకానికి వేరేగా ప్రత్యేకంగా జీవించండి. ప్రత్యేకంగా జీవించండి అంటే మళ్ళీ నన్నంటుకు అన్న టైపు కాదు. కొంతమంది ఉంటారు చాలా దూరంగా వెళ్తారు, అది కాదు. అందరితో కలిసి ఉంటూనే అందరిలో మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా జీవించటం నేర్చుకోవాలి. ఆ ప్రత్యేకత లోకము చూసినప్పుడు ఓహో ఇందులో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట అని వారు కూడా వస్తారు. వారి జీవితాలు కూడా రుచికరంగా మార్చబడతాయి. ఆ రుచిని నీవే ఇవ్వాలి. సో రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సాల్ట్లో రెండవ మాట ఏంటి? ఏ స్టాండ్స్ ఫర్ అట్రాక్టివ్ లైఫ్. అట్రాక్టివ్ లైఫ్, ఆకర్షణీయమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. మీరింటికి వెళ్ళాక ఒకసారి అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం చదువుకోండి. 23, 24, 25, 26 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ బర్నబా గురించి మనం ఒక మాట చూస్తాము. అతడు జాగ్రత్తగా వినండి ఈ మాట. అతడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినవాడు అని చెప్పబడితే దాని కంటిన్యూషన్ ఏమని రాయబడిందో తెలుసా? అనేకులు ప్రభుపక్షముగా చేరిరి. అనేకులు ప్రభుపక్షముగా చేరారు. కారణం ఏంటి? ఆ బర్నబా లైఫ్ వారిని అట్రాక్టివ్ చేసింది, ఆకర్షించింది. ఇతనేంటో ఒక ప్రత్యేకంగా ఉన్నాడు, ఇతని జీవితము చాలా ఒక స్పెషల్గా కనపడతా ఉన్నది అని అతని జీవితము వారందరినీ ఆకర్షించటం వలన వాళ్ళు ఎవరి పక్షంగా చేరారు? నా గ్రూప్ అవలా, నేను బర్నబా గ్రూప్ అనలా, నేను పౌలు గ్రూపు అనలా. వాళ్ళు ఎవరి పక్షంగా చేరారు? ప్రభు పక్షంగా చేరారు. వాళ్ళ జీవితము రుచికరంగా మార్చబడింది. కేవలము ఆ బర్నబా జీవితము ఆకర్షణీయంగా ఉండటం వలన. ఆకర్షణీయంగా అంటే మేకప్లు వేసుకొని లేకపోతే లిప్స్టిక్లు పూసుకొని ఖరీదైన వస్త్రాలు వేసుకొని ఆకర్షణీయంగా ఉండాలనేది కాదు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. అటువంటి ఆ లైఫ్ స్టైల్ మనం కలిగి ఉంటే వారు ప్రభు పక్షంగా చేరతారు. వారి జీవితాలు కూడా రుచికరంగా మారుతాయి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ అక్షరం ఏంటి? ఎల్ స్టాండ్స్ ఫర్ లవబుల్ లైఫ్. ప్రేమించేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రేమలో ఆకర్షణ ఉంటుంది. ప్రేమలో ఏముంటుంది? ఆకర్షణ. అందుకే కదా ప్రభు శిలువ వైపు ఎంతమంది పరిగెత్తుకుంటూ రావటానికి కారణం ఏమిటి అనంటే
ఆయన చూపినటువంటి ప్రేమ ఆకర్షణీయమైనది. అందుకే పరమగీతాలు 1వ అధ్యాయంలో మనము చూస్తాము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తాము. ఒక ప్రేమించేటువంటి జీవితము ఇతరులను దేవుని దగ్గరికి ఆకర్షిస్తుంది. ప్రేమ లేకపోతే ఆకర్షణ ఉండదు. చెప్పానుగా, ఒకరోజు ఓ పాస్టర్ గారు వాక్యం చెప్పారంట. ఇలాంటి సంఘంలో ఓ 15 సంవత్సరాలు దీర్ఘంగా సుదీర్ఘంగా బైబిల్ మొత్తం చెప్పేశారంట. అయినా సరే ఒక వ్యక్తి జీవితంలో కూడా మార్పు అనేది రాలేదంట. ఒకరోజు మరి ఒక ఆమె నిలబడి సాక్ష్యం చెప్తానందంట. పాస్టర్ గారికి చాలా సంతోషం వేసింది. అమ్మయ్య, ఇంతకాలానికి నా వాక్యానికి ఒక్క రన్నా దొరికారని హ్యాపీగా సంకలు కొట్టుకుంటూ, అమ్మ రామ్మ రా చెప్పానంటే ఆమె వచ్చి సాక్ష్యం చెప్పటం మొదలుపెట్టిందంట. మేము బలహీనులమై అనారోగ్యస్తులమై హాస్పిటల్లో ఉన్నప్పుడు పాస్టమ్మ గారు మా ఎడల ఎంతో ప్రేమ చూపించారు. ఆర్థికంగా మాకు సహాయం చేశారు. ప్రేమించి మమ్మల్ని ప్రేమించడం ద్వారా మాకు రోజు క్యారేజీ పంపించేవాళ్ళు. మమ్మల్ని ప్రేమించడం ద్వారా మమ్మల్ని పరామర్శిస్తూ ఉండేవారు. ఆమె చూపినటువంటి ప్రేమ మమ్మల్ని ఆకర్షించింది. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది, ఈమెలోనే ఎంత ప్రేమ ఉంటే ఈమెలో ఉన్న యేసయ్యలో ఇంకెంత ప్రేమ ఉంటుందో కదా, ఆ యేసయ్య మాకు కావాలని ఈరోజు మేము తీర్మానం చేసుకున్నాం అని సాక్ష్యం చెప్పిందంట. ఏమండి, వాక్యం ద్వారానా ప్రేమ ద్వారానా? ప్రేమలో ఆకర్షణీయమైనటువంటి అనుభవం ఉంటుంది. కనుక నీవు ప్రేమ కలిగిన వాడిగా ఈ లోకంలో జీవించాలి. ప్రభు ఈ లోకాన్ని ప్రేమించద్దు అని చెప్తూ నువ్వు లోకంలో ఉన్నవా నశించిపోతున్నటువంటి వారిని ప్రేమిస్తూ, వారి అవసరాల్లో పరామర్శిస్తూ, వారికి సువార్తను అందిస్తూ వారిని దేవుని వైపు త్రిప్పాలి. 4వ మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 4వ లెటర్ ఏంటి? టీ స్టాండ్స్ ఫర్ టెస్టిమోనియల్ లైఫ్. సాక్ష్యము కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సాక్ష్యము కలిగినటువంటి జీవితము. ఏం సాక్ష్యం? ఆ సమరయ స్త్రీని చూచి ఆ ఊరి వారందరూ ఏమన్నారంటే, నువ్వు చెప్పిన మాటల్ని బట్టి కాక, అంటే ఆమె చెప్పిన మాటలు వాళ్ళు నమ్మారు. అంతకుముందేమో ద్వేషించారు, అసహించుకున్నారు, త్రోసివేశారు, తిట్టారు. కానీ ఇప్పుడు ఆమె చెప్పినటువంటి మాటలు వాళ్ళు వింటూ ఉన్నారు. ఆమె జీవితంలో ఒక సాక్ష్యం అనేది ఆమె కలిగి ఉన్నది. లేఖనాల్లో మనం చూస్తే చాలామంది జీవితాలు సాక్ష్యార్థముగా కనపడుతూ ఉన్నాయి. సాక్ష్యము దేనికి? సాక్ష్యము దేనికి? డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్పానుగా. ఆ ప్రజలు ఏమని నమ్మారు? ఆ డేవిడ్ లివింగ్స్టన్లో యేసు ప్రభువుని వారు చూచారు, యేసు ప్రభువుని వారు నమ్మారు. సాక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఈ 4 గుర్తు పెట్టుకోండి. ఒకటేంటి? సపరేటెడ్ లైఫ్ స్టైల్. రెండవది అట్రాక్టివ్ లైఫ్ స్టైల్. మూడవది లవబుల్ లైఫ్ స్టైల్. 4వది టెస్టిమోనియల్ లైఫ్ స్టైల్. ఈ 4 కలిగి ఉంటే నీవు ఉప్పుగా ఉంటావు. ఆ ఉప్పు నిస్సారమైన వారికి, నీ బెంచ్లో ఉన్నవారికి కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారికి కావచ్చు, ఈ గోడ బయట ఉన్నవారికి కావచ్చు, ఎవరికైనా నిస్సారముగా ఉన్నవారికి నువ్వు ఉప్పును, రుచిని అందించగలవు. ఇందులో ఒక హెచ్చరిక మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం 13వ వచనంలోనే, మత్తయి సువార్త 5:13లోనే మనం చూస్తూ ఉన్నాం. ఏమని? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, నీ జీవితము నిస్సారమైతే ఎలా? నువ్వు ఒకరికి బాధ్యుడిగా ఉండవలసిన నీ జీవితమే నిస్సారమైతే, ఒకవేళ అలాంటి నిస్సార స్థితిలో ఉంటే శిలువ ధ్యానము మనకు ఒక అవకాశం ఇస్తుంది మరలా రివైవ్ చేసుకోవటానికి. తలలు ఉంచి కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఈ లోకముతో ఎలా ఉండాలో నువ్వు నేర్చుకున్నావు. అలా ఉండటానికి తీర్మానము చేసుకో.
ప్రభువా, దయగలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యము మా అందరి హృదయాల్లో ముద్ర వేసి ఫలభరితము చేసి దాని ఫలాన్ని మా జీవితంలో మేము కలిగి ఉండినట్లుగా మీ కృప విస్తరింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన లేఖనము మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. పరిచారకులు ముందుకొచ్చి కానుకలు సేకరించాలని కోరుతున్నాను. ఆ సమయంలో 578వ కీర్తన, నీ ధనము నీ గణము ప్రభు యేసుదే అన్న కీర్తన పాడుతూ దేవునికి కానుకలు సమర్పించుదాం. నీ దశమా భాగమునియ వెనుదీదువా నెరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ దశమా భాగం.